ఇంటర్మీడియట్ వొకాబులరీ సిరీస్ అండి. సెకండ్ వీడియో. సరే చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి బ్రేవ్లీ అండి. బ్రేవ్లీ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కోవార్డ్లీ అనమాట. బ్రేవ్లీ అనే వర్డ్ని తెలుగులో ధైర్యానికి ఉపయోగిస్తామండి. ధైర్యం కానీ భయం లేకుండా ఉండటం అనేటటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము. మీనింగ్ వచ్చేసి షోయింగ్ కరేజ్, నాట్ అఫ్రైడ్ అనేటటువంటి మీనింగ్ అండి. సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూస్తే షీ ఫేస్డ్ ద ఛాలెంజ్ బ్రేవ్లీ. ఆమె సవాలును ధైర్యంగా ఎదుర్కొంది అని చెప్పేసి అంటాం. సెకండ్ వన్ అండి పెయిన్. ఈ పెయిన్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అండి ప్లెజర్. ఈ పెయిన్ అనే వర్డ్ని తెలుగులో మనం నొప్పి అనేటటువంటి సందర్భంలో ఉపయోగిస్తాము. మీనింగ్ చూస్తే ఫిజికల్ ఆర్ ఎమోషనల్ సఫరింగ్ అని చెప్పేసి అంటామండి. సో సెంటెన్స్లో చూస్తే హీ ఫెల్ట్ ఏ షార్ప్ పెయిన్ ఇన్ హిజ్ లెగ్. సో తనకి కాలిలో ఒకలాంటి పెయిన్ ఉంది అని చెప్పేసి అంటున్నాం అనమాట. షార్ప్ పెయిన్ అంటే తీవ్రమైన నొప్పి అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ అండి థర్డ్ వన్ కాన్షియస్. కాన్షియస్ అనేటటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్కాన్షియస్ అండి. మనం స్పృహలో ఉండుట లేదా చైతన్యవంతమైన అనేటటువంటి తెలుగు మీనింగ్లో ఉపయోగిస్తామండి. జనరల్ యూసేజ్లో స్పృహలో ఉండుట అనేటటువంటి మీనింగే ఎక్కువ అందరికీ తెలిసింది. సో ఇంగ్లీష్లో వచ్చేసరికి అవేర్ ఆఫ్ అండ్ రెస్పాండింగ్ టు వన్స్ సరౌండింగ్స్ అనేటటువంటి మీనింగ్లో యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ వాజ్ కాన్షియస్ ఆఫ్ ది డేంజర్ ఎహెడ్. అతను ముందున్న ప్రమాదం గురించి స్పృహలో ఉన్నాడు లేదా అప్రమత్తంగా ఉన్నాడు అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అండి ట్రూత్. ట్రూత్ అంటే నిజం అండి. సో ఈ ట్రూత్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఫాల్స్హుడ్ అనమాట. సో మీనింగ్ మనం ఇంగ్లీష్లో చెక్ చేసినట్లయితే ద క్వాలిటీ ఆర్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ ట్రూ అని చెప్పేసి అంటాం అనమాట. సెంటెన్స్లో చూస్తే ద ట్రూత్ వాజ్ ఫైనల్లీ రివీల్డ్. నిజం చివరికి బయటపడింది లేదా చివరికి నిజం బయటపడింది అనేటటువంటి మీనింగ్ అండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి బేసిక్. ఈ బేసిక్ అనేటటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అడ్వాన్స్డ్ అండి. ఈ బేసిక్ అనేటటువంటిది కనీస లేదా కనీస సదుపాయాలు లేదా మౌలిక సదుపాయాలు అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తామండి. సో ఇంగ్లీష్లో మీనింగ్ చూసినట్లయితే ద సింప్లెస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటారండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే యూ నీడ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫర్ దిస్ జాబ్. ఈ ఉద్యోగం నీకు రావాలంటే గణితంపై కనీస పరిజ్ఞానం, మౌలిక పరిజ్ఞానము నీకు అవసరము అనేటటువంటి మీనింగ్లో ఉపయోగించడం జరిగిందండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ అండి కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ అనేటటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డిఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అని చెప్పేసి అర్థం. తనపై తనకి నమ్మకం ఉండటం అని చెప్పేసి. ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి ఆ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ అష్యూరెన్స్ అరైజింగ్ ఫ్రమ్ వన్స్ ఎబిలిటీస్ అంటారనమాట. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ స్పోక్ విత్ కాన్ఫిడెన్స్. అతను ఎలా మాట్లాడుతున్నాడు? చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు, చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ అండి సెవెంత్ వన్ ప్లెజర్. ప్లెజర్ అంటే తెలుగులో మనం ఆనందం అని చెప్పేసి అంటామండి. ఇక్కడ చూస్తే మీనింగ్ ఆ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అంటామన్నమాట. ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇట్ వాజ్ ఆ ప్లెజర్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాం. నెక్స్ట్ అండి ఫాల్స్హుడ్. ఫాల్స్హుడ్ అంటే అబద్ధం గురించి మాట్లాడేటప్పుడు అంతా కట్టుకథలే అని చెప్పేసి మాట్లాడేటప్పుడు ఈ వర్డ్ని ఉపయోగిస్తామండి. సో ఇక్కడ మీనింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్ట్రూ అనొచ్చు లేదా అలాయి అని చెప్పేసి అంటామండి. సో సెంటెన్స్ చూస్తే ఇస్ ద స్టోరీ వాజ్ ఫుల్ ఆఫ్ ఫాల్స్హుడ్స్. అతని కథలో అన్ని అబద్ధాలే ఉన్నాయి, అతని కథ అంతా అబద్ధాలతో నిండిపోయి ఉంది ఇలా అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ అండి నైన్త్ వన్ అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ అంటే అభివృద్ధి చెందిన అని చెప్పేసి అంటామండి. సాంకేతిక పరంగా కానీ ఎలాగైనా సరే కొంచెం ముందు ఉండటం అనమాట, అడ్వాన్స్డ్గా ఉండటం అనమాట. మీనింగ్ వచ్చేసి అహెడ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ డెవలప్మెంట్. సో అభివృద్ధి చెందుతూ ఉన్న అనే మీనింగ్ అండి. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ వర్కింగ్ ఆన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అతను అభివృద్ధి చెందిన సాంకేతికతపై పనిచేస్తూ ఉన్నాడు అనేటటువంటి మీనింగ్ అనమాట ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ అండి 10th వన్ వచ్చేసి కోవార్డ్లీ. కోవార్డ్లీ అంటే పిరికివాడు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తామండి, లేదా భయపడుతున్నాడు అలాగా. ఇంగ్లీష్లో మీనింగ్ చూసినట్లయితే ల్యాకింగ్ కరేజ్, ఈజీలీ స్కేర్డ్ అని చెప్పేసి అంటామన్నమాట. ఈ సెంటెన్స్ గమనిస్తే హిజ్ యాక్షన్స్ వర్ కోవార్డ్లీ. అతని చర్యలు ఎలా ఉన్నాయండి? భయపడినట్లుగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారనమాట. నెక్స్ట్ 11th వన్ అండి డిఫిడెన్స్. డిఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం అనమాట. మీనింగ్ వచ్చేసి షైనెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎగ్జాంపుల్ చూడండి, షీ స్పోక్ విత్ డిఫిడెన్స్ ఇన్ మీటింగ్. ఆమె ఆ మీటింగ్లో, ఆ సమావేశంలో
కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడింది, ఆత్మవిశ్వాసము లేదు, ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. నెక్స్ట్ 12th వన్ అండి, అన్కాన్షియస్. కాన్షియస్కి ఆపోజిట్ అండి. సో అంటే స్పృహలో లేకుండా ఉండటము అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తామన్నమాట. అపస్మారక స్థితి అని కూడా అంటారు. నాట్ అవేక్ ఆర్ అవేర్ అని చెప్పేసి అంటామండి. ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ అన్కాన్షియస్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. అతడు ప్రమాదం తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు, లేకపోతే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు, స్పృహ తప్పాడు అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ అండి 13th వన్, బ్రంట్ అండి. సో ఈ బ్రంట్ అనేటటువంటి మ్యాక్సిమం మిస్సింగ్ లెటర్, స్పెల్లింగ్ మిస్టేకుల్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. ఈ బ్రంట్ దగ్గర నుంచి ఉండే వర్డ్స్ అన్ని కూడా BRUNT, బ్రంట్ అంటే మెయిన్ ఇంపాక్ట్ అనమాట, ప్రధాన ప్రభావం అని చెప్పేసి అంటారు. మీనింగ్ చూడండి, ద మెయిన్ ఇంపాక్ట్ ఆర్ ఫోర్స్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్. సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు, ద బ్రంట్ ఆఫ్ ద స్ట్రామ్ హిట్ ద కోస్టల్ ఏరియాస్. తుఫాను ప్రధాన ప్రభావం తీర ప్రాంతాలను తాకింది అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ అండి హాల్డ్, HAULED, హాల్డ్ అని చెప్పేసి అంటాం, అంటే లాగటం అండి. పుల్డ్ ఆర్ డ్రాగ్డ్ సంథింగ్ విత్ ఎఫర్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే, ద ఫిషర్ మ్యాన్ హాల్డ్ ద నెట్ ఆన్ టు ద బోట్. సో ఈ మత్స్యకారులు వలను పడవపైకి లాగారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. నెక్స్ట్ 15th వన్ అండి, మ్యాంగిల్డ్. మ్యాంగిల్డ్ అంటే నాశనం చేయబడిన అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తారనమాట. సివియర్లీ డ్యామేజ్డ్ ఆర్ డిస్ఫిగర్డ్ అలాగనమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ద కార్ వాజ్ మ్యాంగిల్డ్ ఇన్ ద యాక్సిడెంట్. ప్రమాదంలో కారు పూర్తిగా నాశనమైంది అని చెప్పేసి మీనింగ్ అండి. నెక్స్ట్ అండి 16th వన్ చూసినట్లయితే, యాంపిటేట్ అంటే ఉంటుంది. యాంపిటేట్ అంటే అవయవాలను తొలగించడం అండి. డాక్టర్స్ సర్జరీ చేసేటప్పుడు కొన్ని అవయవాలను తొలగిస్తూ ఉంటారు. కాలు పాడైపోయింది, చెయ్యి పాడైపోయింది అలాగా. సర్జికల్లీ రిమూవ్ అ లింబ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. సెంటెన్స్ చూడండి, ఎగ్జాంపుల్, ద డాక్టర్ హ్యాడ్ టు యాంపిటేట్ హిజ్ లెగ్. డాక్టర్ అతని యొక్క కాలుని తొలగించవలసి వచ్చింది, లేకపోతే అతని ప్రాణానికి ప్రమాదం అయ్యేది అలాగా. యాక్లిమేట్ అండి. యాక్లిమేట్ అంటే అలవాటు పడటం అనమాట. టు అడ్జస్ట్ టు ఏ న్యూ ఎన్వైరన్మెంట్ ఆర్ సిచ్యువేషన్. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇట్ టుక్ హిమ్ సమ్ టైమ్ టు అక్యుములేట్ టు ద న్యూ వెదర్. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి అతనికి కొంత సమయం పట్టింది అలాగండి. నెక్స్ట్ 18th వన్ అండి, ప్రోస్థెటిక్. ప్రోస్థెటిక్ అంటే కృత్రిమ అవయవాలండి, ఆర్టిఫిషియల్ బాడీ పార్ట్స్ అనమాట. రిలేటింగ్ టు అన్ ఆర్టిఫిషియల్ బాడీ పార్ట్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, హీ యూజెస్ అ ప్రోస్థెటిక్ ఆర్మ్. అతను కృత్రిమ చేతిని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ భుజమని రాశానండి, కృత్రిమ చేతిని ఉపయోగిస్తున్నాడు అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ స్వివిల్. స్వివిల్ అంటే అర్థం వచ్చేసి తిప్పటం అండి. టు టర్న్ అరౌండ్ ఏ సెంట్రల్ పాయింట్. ఓకే, సెంట్రల్ పాయింట్ చుట్టూ తిప్పటం అనమాట. నెక్స్ట్ అండి దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ద చైర్ కెన్ స్వివిల్ 360 degrees. ఆ కుర్చీ 360 డిగ్రీల వరకు తిరుగుతుంది అని అర్థం అండి. నెక్స్ట్ వెస్టేజ్ అండి. వెస్టేజ్ అంటే మిగిలిపోయిన అవశేషము అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తారు. a small remaining part of something. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, there was no vestige of the ancient building left. పురాతన భవనం యొక్క అవశేషము ఏమీ మిగలలేదు, ఒకటి కూడా మిగలలేదు అని చెప్పేసి మీనింగ్ అండి. మేబీ ఆ బిల్డింగ్ని పడేసి ఉంటారనమాట. రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే ప్రతిఘటన అని చెప్పేసి మీనింగ్ అండి. రెసిలియన్స్ అంటే ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్ అలాగనమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, హర్ రెసిలియన్స్ హెల్ప్డ్ హర్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్. ఆమె ప్రతిఘటన వల్ల సవాళ్ళను ఎదుర్కోవడం సాధ్యమైంది అని చెప్పేసి అంటారు. ఇక్కడ వెస్టేజ్ అన్నా కదండి, ఇక్కడ డిస్మాటిల్ అని కూడా గుర్తుంచుకోవచ్చు. డిస్మాటిల్ చేసిన తర్వాత అవశేషాలు ఏమీ మిగలలేదు అనేటటువంటిది అనమాట. నెక్స్ట్ అండి ఎంకరేజ్. ఎంకరేజ్ అంటే తెలుసు కదండి, ప్రోత్సహించడం అని చెప్పేసి. టు గివ్ సపోర్ట్, కాన్ఫిడెన్స్ ఆర్ హోప్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, టీచర్స్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. టీచర్స్ విద్యార్థులను ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తున్నారంట. నెక్స్ట్ అండి స్కాలర్షిప్. ఇది కూడా మీకు తెలిసిందే, పాఠశాలలో కానీ లేదా కళాశాలలో కానీ ఆర్థిక సహాయం పొందటం. ఆర్థిక సహాయం లభిస్తే దాన్నే స్కాలర్షిప్ అంటారనమాట. ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, షీ రిసీవ్డ్ అ స్కాలర్షిప్ ఫర్ హర్ ఎక్సలెంట్ గ్రేడ్స్. ఆమె మంచి మార్కులు సాధించడం వల్ల ఆమెకి స్కాలర్షిప్ పొందింది అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ అండి డెసిషన్. డెసిషన్ అంటే మీకు తెలుసు, నిర్ణయం తీసుకోవటం. ఆ కంక్లూజన్ ఆర్ రెజల్యూషన్ రీచ్డ్ ఆఫ్టర్ కన్సిడరేషన్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ద మేనేజర్ మేడ్ అ క్విక్ డెసిషన్. మేనేజర్ డెసిషన్ చాలా త్వరగా తీసుకున్నాడు అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ అండి 25 సెంట్రల్. సెంట్రల్ అంటే కేంద్రం అని చెప్పేసి. ఓకేనండి.
కేంద్రం అని చెప్పేసి అంటాము. లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా మీనింగ్ ఉందండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది స్టోరీ ఈజ్ లవ్. ఆ కథ యొక్క ప్రధాన సారాంశం లేదా కేంద్ర సారాంశం, ముఖ్య సారాంశం ఏంటంటే ప్రేమ అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ ప్రివిలేజ్ అండి. ప్రివిలేజ్ అంటే ప్రత్యేక హక్కు అని చెప్పేసి అంటామన్నమాట. స్పెషల్ రైట్ ఆర్ అడ్వాంటేజ్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాము. ఈ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే యాక్సెస్ టు ద లైబ్రరీ ఈజ్ అ ప్రివిలేజ్. లైబ్రరీకి యాక్సెస్ ఒక ప్రత్యేక హక్కుగా భావించడం జరిగింది ఇక్కడ. యాక్సెస్ అంటే లైబ్రరీలోకి వెళ్ళడం, చదువుకోవడం, ఆ ఫ్రీడమ్ అనమాట. సూపర్వైజర్ అండి. సూపర్వైజర్ అంటే పర్యవేక్షకుడు, తెలుసు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మీకు తెలిసిన విషయం ఇది. అ పర్సన్ హూ ఓవర్సీస్ అ టాస్క్ ఆర్ అ పీపుల్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ద సూపర్వైజర్ చెక్డ్ ద వర్కర్స్ ప్రోగ్రెస్. పర్యవేక్షకుడు ఏం చేస్తున్నాడండి, కార్మికుల యొక్క పురోగతిని తనిఖీ చేస్తూ ఉన్నాడంట. నెక్స్ట్ అండి బ్యూరోక్రాటిక్. బ్యూరోక్రాటిక్ అంటే అధికారి సంబంధిత అనే మీనింగ్లో ఉపయోగిస్తారండి. అధికారులకు సంబంధించి, అధికారాలకు సంబంధించి అలాగనమాట. రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆర్ అఫీషియల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద ప్రాసెస్ ఈజ్ స్లోడ్ డౌన్ బై బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్. సో అధికారిక సంబంధిత ప్రక్రియల వల్ల ఈ ప్రక్రియ అనేటటువంటిది, ప్రాసెస్ అనేటటువంటిది స్లో చేయబడింది, నెమ్మదిగా జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్ వల్ల ఈ వర్క్ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్లో అయింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ సఫకేట్ అండి. అంటే ఊపిరి తీసుకోవడంలో కొంచెము ఉక్కిరి బిక్కిరి అవటాన్ని సఫకేట్ అంటాం. టు కాజ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అని చెప్పేసి అంటారండి. ద స్మోక్ బిగాన్ టు సఫకేట్ ద పీపుల్ ఇన్సైడ్. పొగ ఏం చేసిందంటండి, లోపల ఉన్న వారందరినీ ఊపిరి తీసుకోనియకుండా, వాళ్ళకి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసిందంట లోపల ఉన్న ఆ పొగ. నెక్స్ట్ అండి యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆందోళన అనే మీనింగ్లో ఉపయోగిస్తామండి. ఆందోళన చెందటము, ఆ ఫీలింగ్ ఆఫ్ వర్రీ ఆర్ నర్వస్నెస్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే షీ ఫెల్ట్ యాంగ్జైటీ బిఫోర్ హర్ ఎగ్జామ్. ఆమె తన పరీక్షలకు ముందు బాగా నర్వస్గా ఫీల్ అయిందంట, ఆందోళన చెందింది అని. రిగరస్ అంటే కఠినమైన అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తాం అనమాట. స్ట్రిక్ట్ అని, థరో అని, డిమాండింగ్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ద రిగరస్ ట్రైనింగ్ ప్రిపేర్డ్ దెమ్ ఫర్ కాంపిటీషన్. కఠినమైనటువంటి శిక్షణ వాళ్ళని ఎలా తయారు చేస్తుందండి, పోటీకి సిద్ధం చేసింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి కాన్షియస్. కాన్షియస్ అంటే ఏంటండి, స్పృహలో ఉండటము అని చెప్పేసి తెలుసు కదండి. అవేర్ ఆఫ్ అండ్ రెస్పాండింగ్ టు వన్స్ సరౌండింగ్స్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ అండి హీ బికేమ్ కాన్షియస్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్. సో అతను చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చాడు అని చెప్పేసి అంటున్నాము. సో థ్యాంక్ యూ అండి.